ఇదే ఈ పార్ట్ బొమ్మలు యానిమేటెడ్లో రాసుకోండి. అలాగే దీనికి అయిపోయింది. ఇదే దీంట్లో ఉంది చూడు, ఉందా లేదా కానీ మనం ఎప్పుడు గుర్తించాలి. అవి వేరు ఇవి వేరు అనుకుంటారు. అలాగే ఈ చూడు కుడి ఎవరు చెప్పరు, మీకు ఎక్కడ దొరకవు, గూగుల్లో కూడా దొరకదు. అలాగే ఈ ఉంది, ఈ దీనికి ఎలా తిప్పుకోవచ్చు. ఈ ఇప్పుడు మరి రాని వాళ్ళకి ఎవరు చెప్తారు ఇవన్నీ. అందుకే నేనేదో వేరే పని మెసేజ్ పెట్టాను, సార్ కూడా చూడాల. నేను 9 పెట్టాను మెసేజ్, అరగంట లేట్ అవుతుంది. మ్యారేజ్ చేసి పెట్టాను చూడాల. తర్వాత రివ్యూ కూడా చేసి మీరు బాగా సరే. ఈ తర్వాత ఏంట్రా ఊ ఈ అలా ఊ. ఇప్పుడు ఇక్కడ కొమ్మలేదా? మరి ఇంతకంటే తెలివైన ప్రపంచం గొప్ప భాష ఏది ఉందిరా బాబు? ఏది లేదు. తర్వాత ఇప్పుడు చూడు లేదా ఇది గుర్తు కాదు, అది కూ కాదు, అది మనం తెలియ తక్కువ అంతే, భాష కాదు. అరు ఇదే అరు. ఏ చూడు, కే నెత్తి మీద రాసి, 0 తీసి నెత్తి మీద రాస్తే కే. ఏ ఈ గీతని ఇక్కడ చూడు, ఏం గుర్తుంది ఇక్కడ? 2 గుర్తు చెప్పు. గీత దేనిక మెలిగి దేరు, ఇక్కడ మెలిగి దేరు కే. చూడు ఐ ఎలా రాస్తావు? ఈ సాగం చేసి పై దాన్ని సాగదీసావు, కింద దాన్ని సాగదీసావు. కై ఐరోపు కై. ఓ కింది దాన్ని నెత్తి మీద బోర్లించు కో. ఇదే నెత్తి మీద బోర్లించు. తర్వాత ఓ ఇదే రాసి ఈ ఆకారాన్ని కలిపాం. కో కౌ ఔ. ఓ మొత్తం నుంచి పై గుర్తు మాత్రం కలిపాం. కౌ కమ్ కహా మీకు తెలుసు. ఇంతకంటే గొప్ప భాష ఏముండదు. కరెక్ట్గా ఈ వివరణ లేదు. ప్రపంచంలో ఒక మీటింగ్ జరిగింది, ఏ భాష గొప్పది, లిపిలో స్క్రిప్ట్లో ఏ భాష గొప్పది అని ఒక మీటింగ్ జరిగింది 2012లో. మలేషియాలో థాయిలాండ్ ఎప్పుడో జరిగింది. అక్కడ తెలుగుకి 2వ స్థానం ఇచ్చారట. అంటే మనం ప్రజెంట్ చేసిన ఇంత వివరంగా చెప్పుండలా, లేకపోతే మొదటి స్థానం రావాలి. కొరియన్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బహుశా వాళ్ళు అక్కడ వాళ్ళు కాబట్టి ఇచ్చుకున్నారు. ఏదో జరిగిందన్నాడు. ఒకసారి కలిస్తే తేడా చేశారు. ఇంత వివరణగా అచ్చులు గుర్తులు గుణితాల్లో ఆ గుర్తులే అలాగే రాస్తున్నాం. ఏ భాషలో ఉంది, ఏ భాషలో లేదు. అంటే నువ్వు ఆలు కాక నేర్చుకుంటే నీ గుణితాలు కూడా వచ్చేసాయి. అవునా కదా? ఇప్పుడు కీడు రాయాలి. ఈ అంటే నీకు ఈ వినబడుతుంది. ఈకి గుర్తు ఏంటి? ఇదే కదా. కాకు ఈ కలిస్తే కీ అవుతుంది. ఈ గుర్తు గుర్తు ఈలో ఉంది. నువ్వు కనిపెట్టేది ఏమైనా, నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు. నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు పెంచోడు కదా లెక్క. దాంట్లోనే ఉందా ఆ గుర్తు నెత్తి మీద రాసి కాకు. అలాగే కుతంత్రం లేదా పులుకు పుడితి కు. కాకు ఊ కలిస్తే కు కుడు కదా. కా ప్లస్ ఊ గుర్తు ఏంటి? ఇది ఆ కాక ఆ గుర్తు కలిపేసి కోత ఊ. ఆ గుర్తే ఇక్కడ రాసి కోత. కా ప్లస్ ఊ అంటే అక్షరంలో ఏ అచ్చు కలిసింది నువ్వు గుర్తించగలిగితే అయిపోయింది. కానీ అచ్చు గుణితాలు ఏమి నేర్చుకుంటారు బాబు? దానికి ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు నేర్చుకోవడానికి గుణితాలు? ఎన్ని సంవత్సరాలు కావాలి? అది పెద్ద పెద్ద తరగతి. దానికోసం మనం 2వ తరగతి మొత్తం గుణితాలే 1 సంవత్సరం చూడు. కాబట్టి తెలుగు అంత అర్థవంతమైన భాష వేరే భాష లేదు. కూర్చోండి. సరే ఓకే. అయితే సరే మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకోసారి చెప్తా. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియాలి మన భాష గొప్పతనం. మన భాష అంటే ఏదో పనికి మారింది అనుకుంటున్నారు. ఏం కాదు, ఎంత గొప్పదో తెలియాలి అన్నిటికీ కూడా.